నేను అడుగుతున్నా ఇవాళ ప్రభుత్వ పెద్దల వాటాల్లో తేడాలు వచ్చి రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తే, పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టే పరిస్థితి వస్తే, చివరికి ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి పారిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తున్నది ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతా ఉన్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రాసెస్లో కొట్లాటలు అవుతుంటే ఏమి ఇక్కడ లేవా? మిగతా వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయా, చచ్చుబడ్డాయా? ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితి? నీకింత నాకెంత, ఇది తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో చర్చ ఉందా ఈరోజు? ఇంత అరాచకమా? ఒకసారి ఆలోచన చేయండి మీరు. మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది, కొండా సురేఖమ్మ గారి కుమార్తె, తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, వచ్చింది రోహిన్ రెడ్డి, తుపాకీ పెట్టిండు, బెదిరించిండు, మా వాడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో, మా ఓఎస్డీ కూడా ఉంటే ఉన్నాడేమో, కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి, బెదిరించిన మాట వాస్తవం. ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదు బెదిరించింది వాస్తవమే, తుపాకీ వాస్తవమే, కానీ తుపాకీ ఇచ్చింది కొండా మురళి, బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ బెదిరించింది అయితే పక్క కదా. పోలీసు వాడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం, అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు? మంత్రి గారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు, మంత్రి గారు స్వయంగా నిందితుడిని కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. పెద్ద డైలాగులు పెట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్. ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్? కాకెత్తుకపోయిందా?